హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది టెట్ టు డిఎస్సిలో 100% 1 మార్క్ అనేది 100% వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అని కూడా అంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది మనది ఏంటి ఛానల్ అనేది ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయము. కాబట్టి మీరు స్కిప్ చేసినట్లయితే ఏ మాత్రం అర్థం కాదు. అట్లా స్కిప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్టే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. మధ్యలో ఒక్కసారి మీరు స్కిప్ చేసేసి మిగతా లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే కూడా మీకు ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇది నాట్ ఓన్లీ టెట్ టు డిఎస్సి కండి, ఎక్కడైనా కానీ బార్ వడ్డీ ఉంటే ఇది అప్లికేబుల్ అవుతుంది. మనం ఫార్ములా అనేది వితౌట్ ఫార్ములాతో చెప్పుకున్న టాపిక్ కాబట్టి జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చూడండి. ఓకేనండి? ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, PTRIRSIA. ఇక్కడ P అంటే ఏంటిదంటే చూడండి, P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, I అంటే ఇంట్రెస్ట్ లేదా SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? A అంటే అమౌంట్. ఇక్కడ చూడండి, P అంటే ప్రిన్సిపల్ లేదా అసలు. ఏమంటారు దీన్ని? తెలుగులో అసలు అంటారు. అసలు. ఓకేనా? జాగ్రత్తగా వినండమ్మా. అసలు దీన్ని ఏమంటారమ్మా? దీన్ని T అంటే టైము, టైం అంటే కాలము. ఓకేనా? జాగ్రత్తగా వినండి. R అంటే ఏంటిదమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? వడ్డీ రేటు. ఏంటిదమ్మా? వడ్డీ రేటు. వడ్డీ రేటు. ఇది SI అంటే ఏంటిదమ్మా? వడ్డీ. ఏంటిదమ్మా ఇది? వడ్డీ లేదా సాధారణ వడ్డీ. ఇదేంటిదమ్మా? అమౌంట్. అమౌంట్ అంటే ఏంటిదమ్మా? మొత్తం. ఇవి పదాలమ్మా, వీటికి కంపల్సరీ తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఏమి ఇస్తాడంటే ఇట్లా PTR/100 ఇచ్చి R అంటే ఏంటిది లేదా P అంటే ఏంటిది, A అంటే ఏంటిది అని ఇస్తాడు. కాబట్టి కొంచెం క్లారిటీగా చూడండి. అదేవిధంగా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు 1% కూడా అర్థం కాదు. ఓకేనా? ఇది వైట్ బోర్డ్ మీద చెప్తున్నాను, మీరు స్కిప్ చేయకండి. మ్యాటర్ కంటెంట్ ముఖ్యము కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, మనకు అమౌంట్ అనేది ఎట్లా ఏర్పడుతుందమ్మా? P ప్లస్ I తోనే ఏర్పడుతుందమ్మా. అసలు I అంటే ఏంటిది, P అంటే ఇది. ఇక్కడ చూడండమ్మా, మనం ఒక్కొరికి అసలు ఒక్కొరికి వడ్డీ ఇస్తామమ్మా. ఒక్కొరికి మనకు కొంత అమౌంట్ ఇస్తాం. అమౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఎట్లా తీసుకుంటాము? వడ్డీతో కలిపి తీసుకుంటాం. అదేమవుతుంది? అసలు ప్లస్ వడ్డీ, అవి రెండు కలిపి తీసుకుంటాం కాబట్టి మొత్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇదేంటిది? అసలు. ఇదేంటిదమ్మా? వడ్డీ. ఇవి రెండు కలిపితే ఏమవుతుందమ్మా? మొత్తం. కాబట్టి A = P ప్లస్ I కదమ్మా. I మనకు ఒక ఫార్ములా వస్తే వడ్డీ రావాలంటే ఏం రావాలమ్మా? I = PTR/100. అవునా? ఇది మనకు ఫార్ములా. I కావాలంటే PTR/100 లేదా P కావాలంటే మనకు P కనుకోవచ్చు, T కనుకోవచ్చు, R కనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏముందమ్మా? A = P అంటే ఎంత? P = PA ప్లస్ I ఏంటమ్మా? PTR/100. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. PTR/100. ఇక్కడ వినండమ్మా, మనం Pను కామన్ తీస్తున్నామమ్మా. Pను కామన్ తీస్తే ఏమవుతుంది? P. అవునా? అక్కడ ఏమవుతుంది? ఇక్కడ 1 మిగులుతుందమ్మా. ఇక్కడ ఏం మిగులుతుంది? TR/100 మిగులుతుంది. అవునా? ఇది ఏమవుతుందమ్మా? అప్పుడు A అవుతుంది. ఇది చూడండమ్మా, మీకు ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా, ఇది సెకండ్ పాయింట్. అవునా? ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అమ్మా. ఇవి కంపల్సరీగా మీకు గుర్తుండాలి. కానీ మనం ఎక్కడ కూడా ప్రాబ్లంను ఇవి ఉపయోగించి చేయమమ్మా. ఇది ఇంపార్టెంట్. ఇంకొక 2 పాయింట్స్ చెప్తానమ్మా. ఇంకొక 2 పాయింట్స్ ఏంటిదంటే అమ్మా, వినండి. ఎక్కడన్నా మీకు మంత్లో కానీ అంటే కాలం అనేది, ఇక్కడ టైం అనేది మంత్లో కానీ మంత్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే అమ్మా, /12 చేయాలమ్మా. ఓకేనా? మంత్లో వచ్చినప్పుడు /12 చేయాలి. అదేవిధంగా మంత్లో వచ్చినప్పుడు /12 చేయాలి. అదేవిధంగా డేస్లలో వచ్చింది అనుకోండి, /365 చేయాలమ్మా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 2 years 3 months అన్నాడు అనుకోండి అమ్మా, అయితే ఇక్కడ మనము ఇయర్ ఉంది కాబట్టి ఇయర్లోకి మార్చాలి లేదా మంత్లోకి మార్చాలి. ఇయర్లోకి ఎట్లా మార్చాలమ్మా? 12 ఇప్పుడు
1 ఇయర్కి 12 మంత్స్ కదమ్మా, మరి 3 మంత్స్కి ఎన్ని ఇయర్ వస్తుంది, ఎట్లా ఇయర్లోకి కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఏమవుతుందమ్మా 3/12 అవుతుంది, అంటే ఏమవుతుందమ్మా 1/4 అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం 2 ఇయర్స్, ఇక్కడ 1/4 ఇది అమ్మా, ఈ విధంగా ఇయర్లోకి మార్చాలి. లేదా మంత్లోకి మార్చాలంటే 2 ఇయర్స్కి ఎన్ని మంత్స్ అమ్మా 24, 1 ఇయర్కి 12, 2 ఇయర్స్కి 24 ప్లస్ 3 ఎంత అవుతుందమ్మా 27 అవుతుంది, /12 ఈ విధంగా వేయాలమ్మా. ఓకేనా. అదే విధంగా 365 ఒకవేళ డేస్ అడిగింది అనుకో 365. మన క్వశ్చన్లో జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటిదంటే ఒక్కొక్కసారి మనకి ఇలా ఈ జాగ్రత్తగా వినాలమ్మా. ఒక్కొక్కసారి మనం 1 మంత్కు ఇంట్రెస్ట్ ఇస్తాడు, దాన్ని మనం 12 మంత్కు కన్వర్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 6 మంత్కి ఇంట్రెస్ట్ ఇస్తారు, దాన్ని మనం 12 మంత్కు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్లో ఇస్తాడమ్మా, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడే కానీ మనము ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా. యాన్యువల్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తాం. మనం సాధారణంగా పల్లెటూర్లలో వడ్డీలు ఇస్తారు కదా, అవి 100కు 1 మంత్కు క్యాలిక్యులేట్ ఇస్తారు. అలా కాకుండా మనము 1 ఇయర్కు క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది జాగ్రత్తగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం కాకపోతే మనం ఎక్కడ కూడా యూజ్ చేయము, ఫార్ములాస్ అనేవి యూజ్ చేయము. చూడండి అమ్మా, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం, మనకు 5 మార్కులు 3 మార్కులు 10 మార్కులు ఇవ్వట్లేదు. ఎక్కడ మనకు అలా ఇస్తే మనము టైం టేకింగ్ ఉంటాయి అవి. కాబట్టి మనము చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా క్వశ్చన్ చేయాలి. అలా మనకు ఎలా వేసినాం, ఏ విధంగా వేసినాం చూపియాలని ఎవరు అడగడు. మనకు ఆన్సర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని టిక్ పెట్టుకుంటా వెళ్ళిపోవాలి. తప్పితే మనం ఫార్ములా ప్రకారం చేద్దాము, ఇంత పెద్దగా చెప్దామంటే అది టైం కిల్లింగ్ వేస్ట్ అమ్మ. మనం అన్ని క్వశ్చన్ చేయాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఓకే. చూడండి అమ్మా, ఇది క్వశ్చన్ అమ్మా. P = 3000, R = 5%, T = 2 ఇయర్స్. SI కావాలి మనకు ఏ అని అడుగుతున్నాడమ్మా. SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, అమౌంట్ అడుగుతున్నాడు. దీన్ని మనం 2 మెథడ్లో చెప్తానమ్మా. చాలా డెడ్ ఈజీ, ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయను. 2 మెథడ్స్ చెప్తాను. ది బెస్ట్, దీన్ని చాలా రకాలుగా చేస్తారు. ది బెస్ట్ 2 మెథడ్ నేను తీసుకొచ్చాను. ది బెస్ట్ 2 మెథడ్స్లలో మీరు ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి అమ్మా. ఏది ఈజీ వస్తే అది సెలెక్షన్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే, మ్యాథ్స్ వాళ్ళకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళే స్పీడ్గా చేయగలుగుతారు. నా ఛానల్ చూస్తే మీకు అలా కంటెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా. వైట్ బోర్డ్ అని మీరు ఏం కంగారు పడకండి. డిజిటల్ బోర్డ్ కంటే నా దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ చూడండి మీరు. అవునా, ఇది వైట్ బోర్డా డిజిటల్ బోర్డ్ అని చూడకండి, కంటెంట్ చూడండి. కంటెంట్ చూసిన తర్వాతనే మీరు నా వీడియో చూడడం మొదలు పెట్టండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఎలాంటి ఏం అర్థం కాదు. ఎందుకంటే మనం ఫార్ములా బేసిక్ చెప్తేనేమో స్కిప్ చేస్తే నడుస్తుంది, కానీ మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు లాస్ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి అమ్మా, మనం ఫస్ట్ P అనుకుంటున్నామమ్మా, ఒకటి P, ఇంకొకటి RT. RT అంటే ఏంటిదమ్మా SI. RT అంటే ఏంటిదమ్మా SI. ఇది అమౌంట్. ఇక్కడ నేను అన్నమ్మా P అంటే మనం 100 అనుకుంటున్నామమ్మా, 100 అనుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ 5, R అంటే ఎంతమ్మా 5, ఇక్కడ T అంటే ఎంతమ్మా 2. 5 × 2 ఎంత అవుతుందమ్మా 10 అవుతుంది. అవునా 10. ఇక్కడ చూడండి P + SI = A అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా P + SI = A అంటే 100 + 10 అవుతుందమ్మా 110 అవుతుంది. అవునా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందమ్మా 100 P ఎంత ఇచ్చిందమ్మా 3000 ఇచ్చిండు. అవునా. ఇక్కడ 3000 రాయండి అమ్మా. 3000 ఇది ఎంతలో అవుతుందమ్మా 130లో అవుతుందమ్మా. అవునా 30లో అవుతుంది. ఇది కూడా ఎంతలో అవుతుందమ్మా 30లో అవుతుంది. 30లో అవుతుంది కాబట్టి ఏమవుతుందమ్మా 300 అవుతుంది. అదేవిధంగా అమౌంట్ కావాలా, ఈ అమౌంట్ కావాలనుకుంటే ఎంతలో అవుతుందమ్మా 30లా. 30 అంటే 11 3 33, 2 zeros అమ్మా. ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చమ్మా. ఈజీగా P అంటే ఏమో కనుక్కోవచ్చు, RT అంటే ఏమో కనుక్కోవచ్చు. ఇక్కడ మనం ఏం కనుక్కున్నాం SI అంటే ఎంతమ్మా 300. అదేవిధంగా అమౌంట్ అంటే ఎంతమ్మా 3300. మనము ఇది అనుకున్న తర్వాత ఇది 2 కలిపితే ఇది వచ్చేస్తుందమ్మా. ఒకవేళ ఇది కావాలనుకుంటే డైరెక్ట్ ఇది దీంట్లో నుంచి ఇది తీసేస్తే ఇది వస్తుందమ్మా. కానీ మనకు ఎగ్జామ్లో
ఒకవేళ ఎస్ఐ అడిగింది అనుకోండి, ఎస్ఐ అడిగినప్పుడు మనం ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి ఈ మెథడ్ను ఉపయోగించి చూడండి. ఇక్కడ మనకు 2 zeros ఉన్నాయి కదమ్మా, ఈ 2 zeros అనేవి ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే 2 zeros తర్వాతనే మనం 2 digit తర్వాతనే మనం పాయింట్ పెట్టుకోవాలమ్మా, ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటిదమ్మా, ఫస్ట్ జాగ్రత్తగా ఏంటంటే ఎస్ఐ గిన అడిగినట్లయితే మనం ఏం చేయాలి, 5 into 2 ఆర్టీఏ కదమ్మా, ఎస్ఐ అంటే ఎస్ఐ అడిగింది కాబట్టి 5 2 is 10. అవునా, మళ్ళీ తర్వాత ఇక్కడ 2 పాయింట్ తర్వాత 2 digit తర్వాత పాయింట్ పెట్టమన్నాను ఇక్కడే కదమ్మా, అంటే 30 కాబట్టి ఎంత అయిందమ్మా, 300 అయింది. ఇదేంటిదమ్మా, ఎస్ఐ వచ్చిందా లేదమ్మా, ఈ విధంగా. అదేవిధంగా మీకు ఈ అమౌంట్ అడిగింది అనుకోండి, అమౌంట్ అడిగినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏమైందమ్మా, 5 into 2 10 అయింది, అంటే 100 ఒకటి కలుపుకోవాలి. 100 + 10 అవుతుందమ్మా 110, ఇక్కడ 110 రాసుకోండి అమ్మా. మళ్ళీ ఏంటి, పాయింట్ 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే ఏమవుతుంది, into 30 ఏమవుతుందమ్మా, అప్పుడు 3300 అవుతుంది. ఇదే కదమ్మా మనకు కావాల్సింది. ఈ విధంగా కనుక్కోవాలమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా తెలియాలంటే ఇక్కడ చూడండమ్మా, మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఇక్కడ చూడండమ్మా, మనకు 3 ఉంది, 3 యొక్క మల్టిప్లైస్ ఎగ్జామ్లలో క్వశ్చన్లలో ఉంటుందమ్మా అది. లేదా మనం ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, 3 యొక్క మల్టిప్లైస్ అనేవి డివిజిబిలిటీ రూల్ వస్తే మనం ఇది క్రాక్ చేయొచ్చు. ఇది ఒక్క మెథడ్ అమ్మా. నెక్స్ట్ మెథడ్ ఇంకొకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది సింపుల్గా ఉంటుందమ్మా, ఓకేనా, సింపుల్గా ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక మెథడ్ చెప్తానమ్మా, చూడండి. మనకేం అడిగిందమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు మనం ఏదైనా జాగ్రత్తగా వినండి, ఏదైనా ఇప్పుడు 20% అమ్మా, 20% అన్నప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏం రాయొచ్చమ్మా, 1/5 రాయొచ్చు. 20% ఏం రాయొచ్చు, 1/5. ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి, ఇది 5 అనేది ఏమవుతుందంటే అమ్మా, పి అవుతుంది. 5 అనేది ఏమవుతుంది, పి అవుతుంది. ఇది ఏమవుతుందమ్మా, ఎస్ఐ అవుతుంది. ఇదేమవుతుంది, కింద ఉన్నది డినామినేటర్ అనేది హారం అనేది ఏమవుతుంది, పి అవుతుందమ్మా. ఇది 1 అనేది ఏమవుతుంది, ఎస్ఐ అవుతుంది. మరి మిగిలింది ఏంటిదమ్మా, ఇక్కడ ఇవి 2 కలిపినాం అనుకో, ఏంటిది, పి ప్లస్ ఎస్ఐ కలిపితే ఏమవుతుందమ్మా, అప్పుడు ఏమవుతుంది, 5 + 1 6 అనేది ఏమవుతుందమ్మా, అప్పుడు మనకి ఇది అమౌంట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించారమ్మా, ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ 1/5 రాసామమ్మా, 1/5 రాసినప్పుడు ఇదేమవుతుందమ్మా, పి అవుతుంది, ఇదేమవుతుంది, ఎస్ఐ అవుతుంది. వీటి 2 సమ్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. 5 + 1 6 అనేది ఏమవుతుందమ్మా, అమౌంట్ అవుతుంది. ఇది తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చమ్మా, ఓకేనా. కింద ఎప్పుడే కానీ కింద ఉన్నది ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది, అస్సలు అవుతుంది. పైన ఉన్నది ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అమౌంట్ అనేది ఏమవుతుంది, వాటి 2ని కలపాలి, కలిపినప్పుడు అది అమౌంట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఏ లెక్కలైనా సింపుల్ ఇంట్రెస్ట్లో ఈజీగా చేయొచ్చు. ఇది బేసిక్స్ అమ్మా, ఇది కంపల్సరీ తెలియాలి. ఈ కాన్సెప్ట్ మనము ఎక్కడ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఉపయోగిస్తాం, చక్కా వడ్డీలో ఉపయోగిస్తాం, చాలా పర్సెంటేజ్లలో ఉపయోగిస్తాం, చాలా చోట్ల ఉపయోగిస్తామమ్మా ఈ పద్ధతి. ఇది మనం ఎక్కడ కానీ ఒక మెథడ్ నేర్చుకున్నామంటే దాన్ని హాల్ మెథడ్లోకి వస్తుందమ్మా, అదే ఇక్కడికే ఎండ్ కాదు. అర్థమైంది కదమ్మా, ఇది పి, ఇది ఎస్ఐ, ఇది ఏ. దీన్ని మనం కంప్లీట్గా మీకు అర్థమైతే మనం ఈజీగా లెక్కలు చేయొచ్చు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనము ఒకవేళ మనకు ఇక్కడ ఇది లేదనుకోండి అమ్మా, ఒకవేళ మనకు ఇది లేదనుకోండి, 2 ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, పి అంటే ఏంటమ్మా, 3000. అవునా, ఇక్కడ మనకు 300 ఇచ్చిండమ్మా, 300 ఇచ్చిండు. అప్పుడు మనము పి అనేది ఏంటిదమ్మా, 3000. అవునా, వడ్డీ ఎంత అమ్మా, 300. ఈ విధంగా ఇదేంటిదమ్మా, ఇది పిఏ కదా, ఇది ఎస్ఐ కదా, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఈ విధంగా చేయాలి, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా, ఇది ఈ విధంగా. నేను 2 మెథడ్లో మీకు చెప్తాను, ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి మీరు, ఓకేనమ్మా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా, ఓకే. ఇక్కడ చూడండమ్మా, P = 6000 అమ్మా, R = 10%, T = 3 years అమ్మా. ఇది 3 years, ఓకేనా, ఇది 3 years. అదే విధంగా ఎస్ఐ అడుగుతుండు. మనం ఎస్ఐ కావాలనుకుంటే ఏం చేసినామమ్మా, ఆర్టీ. అవునా, ఆర్టీ లేదా ఎస్ఐ ఏం చేసినాము, ఫస్ట్ మనము ఇక్కడ దీని ఇంటూ ఆర్ ఎంతమ్మా, ఆర్టీ కదా, 10 × 3 ఏమవుతుందమ్మా, 30 అవుతుంది. 10 × 3, అవునా, 10 × 3. మళ్ళీ ఏం చేసినాము,
2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టినాం ఇక్కడే కదమ్మా 2 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 60 ఇదే కదమ్మా మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 6 3 జా 1800 అవుతుంది అవునమ్మా 1800 వచ్చిందా 1800 ఈ విధంగా చేయాలమ్మా అదే విధంగా మనం నెక్స్ట్ మెథడ్ ఒకటి నేర్చుకున్నాం అదే ఇది పర్సెంటేజ్ మెథడ్ ఇక్కడ 10 into 3 ఏమవుతుంది ఫస్ట్ మనం ఏం అనుకోవాలమ్మా 10 into 3 ఏమవుతుంది 30ని పర్సెంటేజ్ లోకి మార్చితే బై 100 దీన్ని ఏమవుతుంది 0 0 క్యాన్సల్ అప్పుడు ఏమవుతుందమ్మా 3/10 అవుతుంది అవునా ఇది ఏంటిదమ్మా పి ఇదేంటిదమ్మా మనకు ఎస్ఐ మనకు కావాల్సింది ఎస్ఐ కదా ఇది పి కదమ్మా పి అనేది 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా 6000 చూడండమ్మా ఇక్కడ 10 దేంట్లో అవుతుందమ్మా 600 లో అవుతుంది అదే విధంగా దీన్ని కూడా ఏం చేయాలమ్మా 600 into 600 ఏమవుతుంది 3 6 దా 1800 ఇదే కదమ్మా ఆన్సర్ ఇప్పుడు మీరు ఇది ఎగ్జామ్ హాల్లో ఎట్లా చేయాలంటే వినండమ్మా మనకి ఎస్ఐ అడిగినప్పుడు 3 యొక్క మల్టిప్లై చూసుకోవాలమ్మా లేదా 6 యొక్క మల్టిప్లై చూసుకోవాలి లేదా మీరు మొత్తం లెక్క చేయొద్దు ఇది 3 యొక్క మల్టిప్లై చూసుకోవాలి అక్కడ చూసుకుంటే మీకు ఏదో ఒక క్వశ్చన్ దొరికిపోతుంది 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి అదేవిధంగా 6 యొక్క మల్టిప్లై చూసుకోవాలి ఏదో ఒక ఆప్షన్ ఎగిరిపోతుంది కనీసం 2 వేస్ట్ ఆప్షన్స్ ఉంటాయమ్మా ఈ విధంగా 2 స్టెప్లో మీకు చెప్పినాను ఈ విధంగా చేసుకోవాలమ్మా ఒక్కవేళ మీకు ఇక్కడ మీకు అమౌంట్ అడిగింది అనుకో అమౌంట్ ఇక్కడ చూడండి అమ్మా అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏంటిదమ్మా అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది మనం ఏం చెప్పినాం 10 into 3 ఏమవుతుందమ్మా 30కి ఏం కలపాలి 100 కలపాలంటే 130 అవుతుందమ్మా 130 తర్వాత 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి 2 డిజిట్ తర్వాత పాయింట్ అంటే పాయింట్ పెట్టినామంటే దీనికి వాల్యూ ఉంటుందమ్మా ఉండదు 60 అవుతుంది ఇంటూ 60 ఇప్పుడు ఏమవుతుందమ్మా 13 6 78 అమ్మా 78 డబల్ జీరోస్ వస్తాయి ఈ డబల్ జీరోస్ ఎక్కడ ఇదొక జీరో ఎంత సింపుల్ అయిపోయిందమ్మా ఇది 1 లైన్ లో అయిపోయింది అదే విధంగా దీని ప్రకారం ఎట్లా చేస్తాం చూడండి అమ్మా ఇక్కడ మనకు అమౌంట్ అంటే ఏంటిదమ్మా 10 + 3 ఏమవుతుందమ్మా 13 అవునా 10 ఈజ్ ఈక్వల్ 6000 అయింది ఇంటూ 600 ఇది కూడా ఏమవుతుందమ్మా ఇంటూ 600 ఏమవుతుంది ఇప్పుడు మనం 13 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా ఆప్షన్ చూసుకోవచ్చు 13 into 6 ఏమవుతుందమ్మా 600 కదా 13 into 6 7800 చూసారమ్మా ఎంత ఈజీగా వచ్చింది జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి అమ్మా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు నేను ఆప్షన్లో ఏ విధంగా చేయాలి ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలని మీకు క్లారిటీగా నేను నేర్పుతాను ఓకేనా నా వీడియోస్ అనేవి పాత వీడియోస్ అనేవి ఎలా అంటే నా మ్యాథ్స్ వాళ్ళ గురించి నా ప్రత్యేకంగా నా ఛానల్ పెట్టినానమ్మా వాళ్ళని ఏ విధంగా అయినా పైకి ఏ విధంగా అయినా మ్యాథ్స్ వాళ్ళతో ఈక్వల్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఛానల్ పెట్టినాను దాని గురించి మీరు కంగారు పడకండి ఇది ఫ్యూచర్లో మీకు ఇక్కడికే ఆగిపోదు ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్లకు కూడా నేను చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది చూడండమ్మా ఈ విధంగా చేయాలి ఇది టెట్ డిఎస్సికి 100% ఉపయోగపడుతుంది నేను ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను ఈ విధంగా ఎస్ఐ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి ఆర్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి టీ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఈ విధంగా క్రిస్టల్ క్లారిటీగా మీకు వివరిస్తున్నానమ్మా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చూడండమ్మా ఒక క్వశ్చన్ find the simple interest on 7,500 at 9% per annum in 4 years చూడండి తెలుగులో ఒకసారి 7,500 రూపాయలపై సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అయ్యే బార్ వడ్డీ ఎంత ఇక్కడ ఏం అడిగిందమ్మా ఫస్ట్ మీరు కాన్సెప్ట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలమ్మా ఇక్కడ 9% అవునా ఇక్కడ 4 సంవత్సరాలు ఇక్కడ ఏంటి బార్ వడ్డీ అవునా ఎస్ఐ అడిగింది చూడండి అమ్మా సింపుల్గా ఎస్ఐ అడిగినప్పుడు మనం ఏం చేయాలమ్మా ఇదేంటిదమ్మా ఫస్ట్ ఆర్ ఇదేంటిదమ్మా టీ ఇదేంటిదమ్మా పి మనం ఏం చేయాలి ఆర్ ఇంటూ టీ ఎంత అవుతుంది 9 into 4 అవునా 9 into 4 ఇక్కడ పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే ఏమవుతుందమ్మా 75 ఇదే కదమ్మా మన ఆన్సర్ ఇంతే కదా ఇక్కడ చూడండి 2 zeros 2 zeros 2 zeros 2 zeros అవునా ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా ఇక్కడ చూడండి మనకు 4 తొమ్మిదిలో ఎంత అమ్మా 36 into 75 36 into 75 దీన్ని మనం ఏ విధంగా చేయాలో నేను మీకు ఫాస్ట్ క్యాలిక్యులేషన్లో చెప్పినానమ్మా ఈ 75 అంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా ఫస్ట్ మనం యాక్చువల్లీ దీన్ని చూడండమ్మా 36 దీన్ని ఏ విధంగా రాయొచ్చు 3/4 రాయొచ్చు 4 అంటే 4 9 9 3 27
21 కాబట్టి 2 zeros ఈ విధంగా చేసుకోవచ్చు అమ్మ. లేదా మీరు సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా వేసుకోవచ్చు అమ్మ. 2700 వచ్చిందా? 2700 ఇది ఈ విధంగా అవుతుందమ్మా. ఇది ఇది మనము ఒక మెథడ్. ఇంకో మెథడ్ చూడండి, మనకి ఏంటిదమ్మా 9 into 10 9 into 4 ఏమవుతుందమ్మా 36%. దీన్ని మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఏమవుతుందమ్మా అప్పుడు 36/100. ఇది మీకు 36 అనగానే మీరు డైరెక్ట్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఎందుకు చెప్తున్నానంటే కొందరు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నుండి 4 9 4 25 ఎంత అవుతుందమ్మా 9/25. ఇదేంటిదమ్మా పి, ఇదేంటిది ఎస్ఐ. అవునా, పి ఎంత ఇచ్చిందమ్మా 7500. ఇది ఎంత ఇచ్చిందో మొత్తం 7500. అవునా, ఇక్కడ చూడాలమ్మా 9 టేబుల్లో క్యాన్సల్ కావాలి. 9 టేబుల్లో ఇది కాదు మనకు 2 ఆప్షన్లు పనికి మాలిన ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 2 ఉన్నాయి. ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది. అవునా, ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. అవునా, కాబట్టి మనం ఇక్కడ చూడండి 25 3 అవుతుంది. అవునా, 00 zeros. అవునా, ఇక్కడ చూడండి అమ్మా ఇది దేంట్లో అవుతుంది అప్పుడు 300. అప్పుడు ఏమవుతుందమ్మా 9 3 27. ఇదే కదమ్మా మన ఆన్సర్. ఈ విధంగా ఈజీగా చేయొచ్చమ్మా. 2700 ఇస్ మన ఆన్సర్. ఈ విధంగా ఇదొక మెథడ్ చెప్పాను. మనము ప్రాబ్లంలో ప్రతి దాన్ని చేయకూడదమ్మా, చూడాలి. ఇవే మనకు ఆయుధాలు. ఇది 9తో పోతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు 9 3 27. మేము మొత్తం చేయొద్దు ఇదంతా. 9 ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఉంది. 9 3 27. ఎక్కడుంది 27? ఇది పెట్టేసుకోవాలి అంతే. మనకు 5 మార్కులు 2 మార్కులు రావు కదమ్మా, మనకు 1 మార్క్. అది ఎవరు అడగడు కదా ఎలా చేసినావు అనేది. కాబట్టి మనం 9 3 27 అని వెళ్ళిపోవాలి అంతే. దాన్ని మనం పూర్తిగా చేసి మనకు అక్కడ మంచి మెకా బేసి వేస్తే మనల్ని ఎవరు చూడరు కదమ్మా. అక్కడ నువ్వు ఎట్లా చేస్తావు అని ఎవరు చెక్ చేయరు కదా. మనకు వచ్చేది 1 మార్క్ కాబట్టి పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇక్కడ చూడండి అమ్మా, ఇది క్వశ్చన్ నెంబర్ 2 అమ్మా. ఇది టెట్లో అడిగారమ్మా. ఏపీ టెట్లో అడిగారు. ఇది క్వశ్చన్ చూడండి. సంవత్సరానికి 10% బార్ వడ్డీ రేటుతో 5000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వడ్డీ రూపాయలు ఎంత? ఇక్కడ గమనించాలమ్మా. ఇక్కడ మనకి ఏమేమి అడిగిండు? ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చిండమ్మా? టీ ఇచ్చిండు. ఓకేనా, సారీ, ఇక్కడ మనకేమి ఇచ్చిండు? ఆర్. ఇదేంటిదమ్మా? టీ. ఇదేంటిది? పి. అయిపోయింది కదమ్మా. మనకి ఇదేం అడుగుతుండో? ఎస్ఐ అడుగుతుండు. అయిపోయింది కదమ్మా. ఇక్కడ లెక్క ఎస్ఐ ఈజ్వల్ ఎంతమ్మా? ఇంత చేయాలి ఎగ్జామ్లో. 10 into 3 ఎంతమ్మా? 30. ఇక్కడ నేను ఏం చెప్పినాను? 2 digit తర్వాత పాయింట్ అంటే ఏం చేయాలి? ఇక్కడ 2 digit అంటే 50 అవుతుంది. అవునా, 50 అవుతుంది కదా. 50 అవుతుంది కాబట్టి 3 5 15 డబల్ జీరోస్. ఏడుందమ్మా? ఇది ఉంది. మనం ఇది కూడా వేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకు అవసరం లేదు? ఇక్కడ చూడండమ్మా 3 ఉంది. 3 యొక్క మల్టిప్లై ఏమవుతుందమ్మా? ఇక్కడ ఇది పోయింది, ఇది పోయింది. 2 పనికి మళ్ళీ ఉంటాయి అన్నాను కదా, పోయినాయమ్మా. ఇక మిగిలినాయి ఇవి 2. అవునా, ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగా వినండి. మన పాయింట్ తర్వాత ఇక్కడ ఒక 1 0 ఉంది, ఇక్కడ ఒక 1 0 ఉంది. 2 zeros ఉండాలి. 2 zeros దీనికి ఒకటే దానికి ఉంది కదమ్మా. ఈ విధంగా మనం లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా. మనము ఎగ్జామ్లలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఏదో బోర్డు ఉంది కదా అని ఆగమాగం చెప్పనమ్మా. ఓకేనా, మీరు ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మీ విలువైన టైంని నేను వృధా చేయడానికి రాలేను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నేను కూడా మీ ఇలాగానే సఫర్ అయిన వాడినే. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. కంటెంట్ అనేది అద్భుతంగా ఉంటుందమ్మా. కంటెంట్కు మీకు ఎలాంటి డౌట్ ఉండదు. ఓకేనా, మీరు ఊహించని కంటెంట్ నేను చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక మెథడ్ అమ్మా. ఇంకొక మెథడ్ చెప్పాను కదా. 10 into 3 ఎంత అమ్మా? 30. 30ని మనం పర్సెంటేజ్లోకి మార్చాలమ్మా. పర్సెంటేజ్లోకి మార్చాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 30. ఇది మీకు చెప్తున్నా కాబట్టి ఈ విధంగా అవుతుందమ్మా. ఈ 0 క్యాన్సల్. ఎంత అవుతుందమ్మా? 3/10. ఇవన్నీ వేసుడు అవసరం లేదమ్మా. మీకు 30% అంటే 3/10 అని తెలిసిపోవాలి. ఇదేంటిదమ్మా? పి. జాగ్రత్తగా వినండమ్మా. ఇది పి. ఇదేంటిదమ్మా? ఎస్ఐ కాబట్టి ఇది 10 అనేది ఏమైందమ్మా? 5000 అయింది. అవునా, 5000 10లో ఎంతలో అవుతుందమ్మా? 500లో అవుతుంది. ఇదేమవుతుందమ్మా? అప్పుడు ఇంటూ 500 అవుతుంది. అవునా, 3 into 5 15.
1500 ఇదే కదమ్మా మన ఆన్సర్. మనకి ఇదంతా చేసిన అవసరం లేదమ్మా. 3 ఒక మల్టిప్లై డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది 5 కాబట్టి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros మనం చేయాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్ని నేను చేపిస్తాను, ఓపికగా వినండి, స్కిప్ చేయకండి అమ్మా. స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. ఎందుకంటే నా కంటెంట్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది. నాది ఛానల్ పేరు చూడండి, కేబీ లాజిక్స్. కింద మీకు ట్యాగ్ లైన్ కనబడుతుంది, ద హౌస్ ఆఫ్ షార్ట్ కట్. దాన్ని చూడండి మీరు. ఈ విధంగా ఉంటుందమ్మా. కంటెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎక్స్లో వైలు జెడ్ నేను చెప్పే దాంట్లో ఎక్కడ కూడా మీకు ఎక్స్ వైలు జెడ్లు కనబడాయమ్మా. నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్, ట్రిక్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ నుంచి ట్రిక్ తీసుకొస్తాను. ఇది ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం ఈ పర్సెంటేజ్ అనేది మనం పర్సెంటేజ్లో ఉపయోగిస్తాం, బార్ వడ్డీ చక్రవడ్డీలో ఉపయోగిస్తాం, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్లో ఉపయోగిస్తాం, అదేవిధంగా మీకు మెన్సురేషన్లో ఉపయోగిస్తాం. ఇదొక మెథడ్. ఇక్కడికే అందం, దీనికే అందం కాదమ్మా. నేను ఎక్కడెక్కడ ఉపయోగిస్తానో మీరు ముందు చూడబోతారు. చూడండమ్మా, ఇది కూడా టెట్ క్వశ్చనేనమ్మా. ఓకేనా? చూడండమ్మా, నా వీడియో చూసే వాళ్ళు నేను ఒక్కటే మీ దగ్గర నుంచి ఆశిస్తున్నానమ్మా. మినిమంలో మీకు పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే మినిమం ఒక 50 కామెంట్ చేయండి అమ్మా. నాకు ఇచ్చే మీరు ఏకైక గిఫ్ట్ ఏదైనా ఉంటే అంటే అది కామెంట్ చేయడం. ఓకేనా? కామెంట్ చేయండి. ఎవ్వరు కూడా మొహమాట పడకుండా కామెంట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏంటిదో అడగండి అమ్మా. ఓకేనా? మీరు వీడియో మొత్తం చూడండి. మీకు నేను ఇచ్చే కంటెంట్ మీరు వేరే దగ్గర చూడండి అమ్మా, నా దగ్గర చూడండి. కంటెంట్ అనేది మీకు టోటలీ డిఫరెంట్ ఉంటుందమ్మా. నాది మొత్తం యూనిక్ వేలో ఉంటుంది. ఓకేనా? చూడండి అమ్మా, ఏ బుక్లో కూడా ఉండదమ్మా. చూడండి ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఇది టెట్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. మనోహర్ 4,500 రూపాయలపై 2 సంవత్సరాలకు 750 రూపాయల వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత? ఇక్కడ ఏం అడిగిందమ్మా? వడ్డీ రేట్ అడిగిందమ్మా. రేట్ అంటే ఏంటిది? R అడిగిందమ్మా. R అడిగింది కాబట్టి మనం ఏం చేస్తాము? మనకు ఉన్నది ఇక్కడ ఫస్ట్ మనం ఏంటిది? వడ్డీ రేటు కావాలంటే వడ్డీ రేట్ ఎక్కడ ఉంటుందమ్మా? R ఈజ్ఈక్వల్ ఏమవుతుంది? RT ఈజ్ఈక్వల్ SI కదమ్మా. ఇదే కదా మనకు కావాల్సింది. RT ఈజ్ఈక్వల్ SI కదా. మనకు RT అంటే ఎంతమ్మా? RT అంటే ఎంత? ఫస్ట్ T అంటే 2 years. ఓకేనా? ఫస్ట్ మెథడ్. T అంటే ఎంత? 2. అవునా? R అదేవిధంగా ఇంటూ, అదేవిధంగా ఇక్కడ మనకు ఏంటిది? ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros కదా, 45. ఇక్కడ SI అంటే ఎంతమ్మా? 750. అవునా? ఇక్కడ క్యాన్సిల్ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి, 15 ముళ్ళ 45, 15 5 75, 50 మిగిలిందమ్మా. అవునా? ఇక్కడ చూడండి, 2 1 జా 2 25 జా. ఇక్కడ ఏం మిగిలిందమ్మా? R ఈజ్ఈక్వల్ 25/3. ఇక్కడ చూడండి అమ్మా, 3 వచ్చింది, కింద 3 వచ్చింది కాబట్టి ఇది కావచ్చు. ఇవి 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి, ఈజీగా ఎగిరిపోయినాయి లేవమ్మా. ఇక్కడ చూడండి, ఇంకోటి గమనించండి జాగ్రత్తగా. ఈ హారం కంటే లవం చిన్నగా ఉండాలి. ఇది ఉన్నది కాబట్టి ఇది కూడా ఎగిరిపోయిందమ్మా. ఇది పెద్దగా ఉంది కానీ చిన్నగా ఉండాలి. ఈ మన ఆన్సర్ ఇది. చూసారమ్మా, జస్ట్ లెక్క కూడా కాలేదు, ఇంకా అయిపోయింది. ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా చేస్తాము? ఇది చూడమ్మా, ఈ 3 ఎంతమ్మా? 24 కాబట్టి 25 నుంచి 24 తీసేస్తే 1 మిగిలిందమ్మా. /3 ఈ విధంగా చేయాలమ్మా. ఇది ఒక్క మెథడ్ అమ్మా. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను ఏంటంటే, ఇక్కడ మనకు ఈ విధంగా ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, ఇది ఆన్సర్. అదేవిధంగా ఇంకొక మెథడ్ చెప్తాను కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనకి ఏమేమి కావాలి? SI కావాలి బై ఇంకేంటిదమ్మా? P. ఇదే కదమ్మా మనకి SI అంటే ఎంతమ్మా? ఇది 750 అనేది 2 years కమ్మా. 750 అనేది 2 years. మనకు 1 year కావాలి. 2 yearsకి 750 అయితే 1 yearకి ఎంతమ్మా? 3. ఇప్పుడు 700లో సగం ఎంతమ్మా? 350. 350లో 50లో సగం ఎంతమ్మా? 25. 350 + 25 ఎంతమ్మా? 375. ఇక్కడ 375 వచ్చిందమ్మా. అదేవిధంగా P అంటే ఎంతమ్మా? 4500. ఏం లేదమ్మా, జాగ్రత్తగా గమనించండి. SI అంటేనేమో ఇక్కడ 2 years. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కన్నా ఉండదమ్మా. మీరు 1 yearకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ కన్నా ఉండదు, 1 yearకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ పద్ధతిలో. ఓకేనా? అదేవిధంగా P అనేది ఇంత అయింది. ఓకేనమ్మా, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండమ్మా, 15 ఓకేనా? 15 45 ఇంటూ 100 అమ్మా. 100 ఎందుకు? మనకు R కావాలి కాబట్టి. అవునా? ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అమ్మా. 15 45
ఓకేనా. ఇక్కడ చూడండి 15 రెంట్ల 30, 15 5 75. ఇక్కడ చూడండి 3 1 జా అవునా. ఇక్కడ చూడండి 3 1 జా, ఇక్కడ 3 8 జా 24. ఇక్కడ ఏం మిగిలిందమ్మా 1/3%. ఇదే కదమ్మా మనకు కావాల్సింది. ఇది ఈ విధంగా 2 మెథడ్స్ చెప్తున్నానమ్మా. మీకు ఏది మీకు ఏది పర్ఫెక్ట్గా ఉన్నది అంటే అది చేసుకోండి అమ్మా. ఈ మెథడ్స్ అనేవి మీకు PTR/100 కొన్ని లెక్కలు మీకు కొన్ని డెప్త్కి వెళ్ళిన కొద్దీ లెక్కలు రావమ్మా PTR/100 వేసినప్పుడు, ఎందుకంటే హెవీ క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ హెవీ క్యాల్కులేషన్ తప్పించుకోవడానికి ఇవి యూనిక్ మెథడ్స్ అనేవి ఉపయోగపడతాయి. మనం ఫార్ములాతో పోతే మనము ఏ ఒక్క ఫార్ములాలో కొంచెం అటు ఇటు అయినామా ఇక మనకు లెక్క వచ్చినా కానీ వేస్ట్ అయినమ్మా. ఫార్ములా రాకపోతే లెక్క రాదు, ఎందుకంటే 100% ఫార్ములా డిపెండ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఫార్ములాస్ అనేవి విడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినామంటే గుర్తు పెట్టుకోవాలి, బట్ ఇక్కడ కూడా అప్లై చేయొద్దు. ఓకేనా. మీకు 2 ఫార్ములాస్ చెప్పినాను. ఆ 2 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే పెట్టేసేయాలి. ఓకేనా. ఇది అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది చూడండి, ఇది కూడా మీకు రీసెంట్గా వచ్చిన టెట్ క్వశ్చన్ ఏనమ్మా. ఇది చూడండి, ఇక్కడ చూడండి 2 సంవత్సరాలలో 56,000పై వచ్చిన వడ్డీ 280 రూపీస్ అయినా వడ్డీ రేటు ఎంత? ఇక్కడ కూడా ఏం అడిగిందమ్మా, వడ్డీ రేటు అడిగిండు. ఓకేనమ్మా, వడ్డీ రేటు అడిగిండు. ఇక్కడ చూడండమ్మా మనకు వడ్డీ రేటు మళ్ళీ ఏం అడిగిందమ్మా, R అడిగిండు. అడిగిండు మనకి ఏంటిది RT ఏంటిదమ్మా SI. ఇది ఒక జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. మీకు R అంటే ఏంటమ్మా 2, T అంటే ఎంత 2, ఇది 6 ఇంటూ పాయింట్ తర్వాత 2 zeros, ఇక్కడ పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్, ఇక్కడ 2 డిజిట్, ఇక్కడ 560 తీసుకోవాలి. అవి ఏం నెంబర్స్ అన్నా ఉండాలమ్మా. మీకు పాయింట్ తర్వాత 2 డిజిట్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయనుకో పాయింట్ తర్వాత మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 7 2 5 ఉందనుకమ్మా, పాయింట్ తర్వాత 2 ఇక్కడ అంటే మొత్తం తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నాయి, వాల్యూ లేదు కాబట్టి నేను పాయింట్ తర్వాత ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ 2R ఇంటూ 560 ఉంది. ఈజీ కూడా ఎంతమ్మా ఇది 280. ఇక్కడ చూడండి గమనించండి, 0కు 0 క్యాన్సల్ అమ్మా. 21 1 జా 21 2 జా, ఇక్కడ 2 2 జా 4 అంటే 4R = 1 అంటే R = ఎంతమ్మా 1/4. 1/4 అంటే ఎంతమ్మా నథింగ్ బట్ 0.25% అమ్మా. ఇంకా జాగ్రత్తగా 1/4 ఎట్లా రాస్తామంటే ఇక్కడ 1/4 ఉంది కదా, ఇక్కడ 0 పెట్టుకుంటే 0 పాయింట్ అవుతుంది. ఇక్కడ 4 రేంట్ల ఎంత మిగిలిందమ్మా 2 మిగిలింది, మళ్ళీ 0 పెట్టుకోండి 4 5ల ఈ విధంగా పాయింట్స్ ఈ విధంగా అవుతుందమ్మా. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ చెప్పినా కదా మీకు, ఏంటిది ఇది 2 ఇయర్స్కు 280 అమ్మా. 1 ఇయర్కి ఎంత అవుతుంది, ఎన్ని ఇయర్స్ అన్నా ఇయ్యానమ్మా. ఇది 1 ఇయర్కి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 1 ఇయర్కి ఏమవుతుంది 140, ఇదే కదమ్మా 140 అనేది ఏంటిదమ్మా, ఇది SI. ఓకేనా. బై మనకు P కావాలి. P అంటే ఎంతమ్మా 56,000 అవునా ఇంటూ 100. ఇంకా చూడండి అమ్మా మనకు ఏం కావాలి, R కావాలి. R ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఇక్కడ 3 zeros 14 1 14 1/4 అంటే ఎంతమ్మా 0.25%. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందమ్మా, మీరు గమనించాలి. ఇదమ్మా మనది కాన్సెప్ట్. ఇంకా మీకు కొన్ని ఇంకో కొంచెం ఒక లెవెల్ పెంచి మీకు ఇస్తున్నాను, దీన్ని మీరు గమనించండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఊరికే ఇవి రావు కదమ్మా, కొంచెం మాడిఫై చేసినా చేయొచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది డెప్త్గా ఉంటుంది. ఒకవేళ మీకు టెట్లో రాకపోయినా డిఎస్లో 100% రావచ్చు. ఎందుకంటే మనకు చిన్న చాప్టర్ అమ్మా, చాలా ఈజీ చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే నేర్చుకుంటే మనకి ఏం లేదు, మనకు పోయేది ఏం లేదు కదా. కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరన్నా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అమ్మా. కంటెంట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది, మీరు చూడండి. ఇది చూడండి అమ్మా, ఇది క్వశ్చన్. ఇందులో కొంచెం మీరు గమనించండి, ఇందులో కొంచెం డిఫరెంట్ ఉందమ్మా. ఒకసారి చూడండి ఇందులో ఏముందో ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ చూడండి, ఫైండ్ ద SI on a sum of rupees 36,000 for 1.5 years if the rate of interest is 2% per month. తెలుగులో చూడండి, 36,000పై నెలకు
2% బార్ వడ్డీతో 2.5 సంవత్సరాలకి లభించే వడ్డీ ఎంత? ఇక్కడ చూడాలమ్మా, మీకు గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ నెలకి ఇచ్చిందమ్మా, ఇంతకు ముందు సంవత్సరానికి ఇస్తుండే. ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదమ్మా. మనకేంటిదంటే డైరెక్ట్ దీనికి ఒకవేళ మీ సంవత్సరానికి వేసినా మ్యాచ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇస్తాడు, మ్యాచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది, టక్కన వెళ్ళిపోతారు. కానీ తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కలిసి చెప్తే అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. కానీ అప్పటికి జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నెలకి ఇచ్చిందమ్మా, మనకేం అడిగిండు? వడ్డీ ఎంత? వడ్డీ అంటే ఎస్ఐ ఎంత అని అడిగిండు. ఓకేనా? ఎస్ఐ ఎంత అని అడిగిండు. మీరు గమనించండి, ఇక్కడ ఎస్ఐ ఎంత అని అడిగిండు. ఎస్ఐ ఎంత అని అడిగిండు కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 36,000 ఉందమ్మా. అవును, మనకు ఎప్పుడే కానీ వడ్డీ అనేది చూడండి అమ్మా, 36,000 ఎస్ఐ అడిగిందమ్మా. ఎస్ఐ మనం ఏ విధంగా చేయాలో చూడండి. ఇక 2% ఇచ్చిందమ్మా. 2% అంటే ఏం చేయాలి? 1 మంత్కి 2% అయితే 12 నెలల సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 అంటే 2 × 12 ఏమవుతుందమ్మా? 24. ఇదే కదమ్మా, ఇంటూ ఎందుకు వేస్తున్నాము? ఇక్కడ చూడమ్మా, 2 × 2 = 4, 4 × 2 = 4. అవునా? ఇక్కడ 2 కాదమ్మా, ఇక్కడ 1, ఇక్కడ 1.5 ఇయర్ ఉంది కదా, 1.5 ఇయర్. ఇక్కడ చూడమ్మా, 2 × 1 = 3, 3/2 అవుతుందమ్మా. అవునా? ఇక్కడ మనకేంటిది పాయింట్ తర్వాత 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 డిజిట్ తర్వాత పాయింట్, ఇది అంటే 360 అమ్మా, 360. అవునా? ఇక్కడ చూడమ్మా, లాస్ట్ 0 ఉంది. ఇక్కడ 0s ఎక్కడున్నా ఇది ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ ఒకటి పనికి మళ్ళీ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు 3 మిగిలినాయి. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 2 × 1 = 2 1, 2 2, 2 2 జా. ఇక్కడ చూడమ్మా, 12 మంది ఎంతమ్మా? 36. 36 × 36 340. ఇక్కడ చూడమ్మా, మీకు 36 స్క్వేర్ వేయాలి. 36 స్క్వేర్. మీకు స్క్వేర్స్ కూడా నేను స్క్వేర్స్ ఎట్లా చేయాలి, అదేవిధంగా వర్గాలు ఎట్లా చేయాలి, వర్గమూలాలు ఎట్లా చేయాలి అనేది సింపుల్ వేలో ఈజీగా ద బెస్ట్, అన్నిట్లకంటే ఈజియెస్ట్ మెథడ్లో మీకు చెప్పాను. ఒకవేళ ఈ వీడియో రావాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇది చూడండమ్మా, 36 స్క్వేర్ ఎంతమ్మా? 36 స్క్వేర్ 1296 అమ్మా, 1296. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టినానమ్మా. ఇదే కదా మన ఆన్సర్. ఎక్కడ ఉందమ్మా ఇది మన ఆన్సర్. ఈ విధంగా సింపుల్ చూడండమ్మా, 1 స్టెప్లో అయిపోయింది. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? ఏం లేవు, 1 స్టెప్లో అయిపోయింది. అవునా? ఈ విధంగా చేయాలమ్మా, మనకి ఈజీగా చేసే మెథడ్ ఇదొకటి. ఇంకొక మెథడ్ ఉంది కదమ్మా మనకు. ఇక్కడ చూడండమ్మా, 12 2 ఎంతమ్మా? 24. ఎందుకు 24? 12 ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ 1 మంత్కు 2%, మరి 12 మంత్కు ఇక్కడ చూడండమ్మా, 1 మంత్కి ఏమో 2% ఉంటే మనకు 12 మంత్కి ఏమవుతుందమ్మా? ఇంటూ ఏమవుతుంది? 12. ఒక 12 12. ఇక్కడ ఒక 12 12 ఎంత అవుతుందమ్మా? 2 × 12 24. ఈ విధంగా తీసుకుంటామమ్మా. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా సూక్ష్మంగా వివరిస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకోవాలి, స్కిప్ చేయకుండా నేర్చుకోవాలి. ఇక్కడ చూడమ్మా, 24. ఇక్కడ 24 ఉంది కదా, 24 ఇంటూ ఇదేందమ్మా 1.5 అంటే 3/2%. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఎంత? 12 వల్ల 36% అంటే ఎంతమ్మా? 9/25. ఇక్కడ ఏంటిదమ్మా? ఇది P, ఇదేంటిది? SI. మీకు చెప్పడంలో ఇంత టైం తీసుకుంటుంది, కానీ ఒకవేళ మీ కాన్సెప్ట్ వచ్చి ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఇది 25 అనేది ఎంత అవుతుందమ్మా? 3600 అవుతుంది, 36,000 అవుతుంది. ఇక్కడ చూడమ్మా, 25 1 జా, 25 4 జా అంటే ఎంతలో అవుతుంది? 360 × 4 ఇది ఇంటూ 9. అవునమ్మా, అప్పుడు ఏమవుతుంది? మొత్తం 4 9 36. ఇక్కడ 360, ఇక్కడ 360 × 36 ఏమవుతుందమ్మా? 36 స్క్వేర్ రావాలి. 36 స్క్వేర్ రావాలంటే 1296 × 0. కాబట్టి 0. మనకి ఇదే కదమ్మా ఆన్సర్. ఈ విధంగా చూడండి, ఈ మెథడ్ అయినా మీకు సేమ్ స్టెప్స్ ఉంటాయమ్మా. యాక్చువల్లీ మీకు అంతా కూడా అవసరం లేదమ్మా. ఇక్కడ మీకు 30, ఇక్కడ మీకు ఎంత? 360 36 9 వచ్చింది. సింపుల్గా చేయొచ్చు అమ్మా. ఈ విధంగా మీకు ఇక్కడ నేను ఆప్షన్స్ ఈ విధంగా తీసుకున్నా, కాకపోతే ఎగ్జామ్లో ఆ విధంగా ఉండదమ్మా, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంకో 5 అయినాయి కదా, ఇంకొక 3 ప్రాబ్లమ్స్ చెప్తానమ్మా, వేరియస్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ముందు రావచ్చు అని. ఓకే,
ఇది చూడండి అమ్మా, ఇది క్వశ్చన్. ఇందులో కూడా నేను మిగతా 4 క్వశ్చన్స్ తీసుకున్నాను. 4 డిఫరెంట్ టైప్స్ అమ్మా. ఒకవేళ వస్తే రావచ్చు. ఓకేనమ్మా, ఒకసారి చూడండి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా మనం అడిషనల్గా నేర్చుకొని పోవాలి. ఇక్కడ చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ ₹4,000 అండ్ ఇన్ 18 months at 12% per annum. ఇక్కడ చూడండి అమ్మా, 12% వడ్డీ రేటుతో 18 నెలలకు ₹4,000పై కట్టవలసిన బార్ వడ్డీ ఎంత? మీకు ఒకటి చెప్పినానమ్మా, ఎక్కడన్నా మంత్లో ఉంటే దాన్ని డివైడెడ్ బై 12 చేయాలి. ఒకవేళ డేస్ వస్తేనేమో డివైడెడ్ బై 365 చేయాలి అని మీకు ఆల్రెడీ చెప్పినాను. ఓకేనా? ఇక్కడ చూడండమ్మా, మనకు ఏం అడిగిందో వాడు బార్ వడ్డీ. బార్ వడ్డీ అంటే ఎస్ఐ అడిగిండు. ఎస్ఐ కాబట్టి మనకి ఏంటిదమ్మా 12. ఇదేంటిది ఆర్. అవునా? ఇదేంటి అమ్మా టీ. ఇదేంటిది మనం పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఏంటిది ఆర్టీ. ఇదే కదమ్మా ఆర్టీ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు మనకు ఇక్కడ 12 ఇంటూ 18 కాబట్టి మనం ఏం చేయాలి, ఇది మంత్లో ఉంది, దీన్ని మనం ఇయర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, బై 12 చేయాలి. ఓకేనా? 12 చేసినాం. ఇంటూ పాయింట్ తర్వాత 2 డిజిట్ తీసుకోవాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్ ఇక్కడమ్మా. ఒకవేళ పాయింట్ తర్వాత నెంబర్స్ వేరే నెంబర్స్ కింద ఉంటే ఆ నెంబర్స్ మొత్తం తీసుకోవాలమ్మా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3562 ఉంది. ఇక్కడ 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి మొత్తం తీసుకోవాలా. ఇక్కడ నేను 4,000 కాబట్టి ఇక్కడ పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి ఓన్లీ ఇదే తీసుకుంటున్నాను. ఎందుకంటే వీటికి వాల్యూ లేదు కాబట్టి తీసుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా వేరే నెంబర్స్ వస్తే పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి మొత్తం నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా గమనించాలమ్మా. అలా పాయింట్ తర్వాత 2 డిజిట్ అని మీరు ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఓన్లీ 35 తీసుకున్నారు. అందుకని చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఇక చూడండి తర్వాత ఏంటిది పాయింట్ 2 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 40 అంటే ఇక్కడ 2 డిజిట్ మనకు అవసరం లేదు కాబట్టి 40. ఇక్కడ చూడండమ్మా 12కు 12 క్యాన్సల్. 18 నెలలు ఎంతమ్మా 72 72. అవునా? ఇక్కడ 720 ఎక్కడ ఉంది, ఇది ఉంది. అవునా? ఇక్కడ మీకు ప్రాబ్లం చేయకుండా కానీ మనం ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 0 ఉంది. ఎక్కడన్నా జీరోస్ ఉందమ్మా, ఇక్కడ లేదు. ఇక్కడ లేకపోతే ఫస్ట్ ఈ ఆప్షన్ వెళ్ళిపోయిందమ్మా. అవునా? ఇక్కడ ఏముందమ్మా 18 ఉంది. 18లో 9 ఉంది. 9 కాబట్టి ఇది 9లో 9 లేదమ్మా. 2 ఆప్షన్స్ పనికి మళ్ళీ ఉంటాయమ్మా. మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ 2 ఆప్షన్స్ అనేవి పనికి మళ్ళీ ఉంటాయి. అవి ఎందుకు అట్లా ఇస్తారు. ఇక్కడ 9 టేబుల్ అవుతుంది, ఇక్కడ 9 టేబుల్లో అవుతుంది. అవునా? ఇక్కడ 4 టేబుల్లో అవుతుంది, ఇక్కడ 4 టేబుల్లో అవుతుంది. కాబట్టి ఈ రెండింటి కోసం మనం లెక్క చేయాల్సి వస్తుంది. అదేవిధంగా దాని ప్రకారం చేద్దాం, ఇంకొక మెథడ్ ప్రకారం. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 12%, ఇక్కడ 18 ఏమవుతుందమ్మా 12 ఇంటూ 18/12. అవునా? పర్సెంటేజ్ ఇక్కడ 12 క్యాన్సల్. ఇక్కడ ఏంటిదమ్మా 18% అంటే 9/25 అమ్మా. 9/25 ఎట్లా వచ్చింది, 2 9 జా. ఇక్కడ చూడండి 18 కదమ్మా, 18% ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి 18/100 కదమ్మా. ఇక్కడ చూడండి అమ్మా 2 9 జా 250 జా అమ్మా. ఓకేనా? ఇదేంటిదమ్మా పి, ఇదేంటిది ఎస్ఐ. ఇక్కడ 50 అనేది ఎంత అవుతుందమ్మా 40,000, సారీ 4,000 రూపీస్ అమ్మా. ఇక్కడ చూడండి ఈ 0 క్యాన్సల్. ఎంత 80 అవుతుంది. అవునా? 80 అవుతుంది కాబట్టి ఇది కూడా 80 అవుతుందమ్మా. ఇది 8 9 72. సో 0కు 0 పెట్టుకున్నాం. ఇదే కదమ్మా నా ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చమ్మా, ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఉంటుందమ్మా, ఆ ప్రాబ్లం అయితే మనం దీన్ని ముగిస్తాము. అదేవిధంగా మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మినిమం 25 కామెంట్స్ వస్తేనే పార్ట్ 2 చేస్తానమ్మా, లేకపోతే నేను చేయను. ఓకేనా? కామెంట్స్ అనేవి కంపల్సరీగా పెట్టండి అమ్మా చూసిన వాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను ఆశించేది అదొకటి మాత్రమే. కామెంట్ పెడితే నాకు కొంచెం ఇంకా కొత్త మోడల్స్ తీసుకొస్తా. యూనిక్ మెథడ్లో మీకు చేపిస్తా. యూనిక్ మెథడ్లో మీకు లెక్కలు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. టెక్నిక్స్ అనేవి కొత్త నేను హార్డ్ వర్క్ చేసి మీకు మీ ముందు ఉంచుతాను. ఎలా ఈజీ వేలో చేయాలి, చూడాలనే చేయాలి. ఇది మీరు PTR/100 వేస్తే చాలా కఠినంగా ఉంటుందమ్మా. ఓకేనా? ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక లాస్ట్ ప్రాబ్లం చెప్తాను. ఆ ప్రాబ్లం ఏంటంటే మనది ఇది అయిపోతుందమ్మా.
ఇది చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలమ్మా. ఇది చూడండి, పేపర్ 1లో రాకున్నా కానీ పేపర్ 2లో మాత్రం ఖచ్చితంగా రావచ్చు ఇలాంటి టైప్లో. అదేవిధంగా పేపర్ 1లో వచ్చిన ఆశ్చర్యం లేదు, డిఎస్సిలో రావచ్చు. చూడమ్మా, ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా ఈజీగా చేయగలుగుతామో చూడండి. చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఒకసారి చూడండి, క్వశ్చన్ చదువుతాను. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో 12,122 మొత్తమైన 9% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అవుతుంది? ఇక్కడ గమనించాలమ్మా మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇచ్చిండు, ఇక్కడ మొత్తం అడుగుతుండు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? ఇక్కడ మొత్తం ఇచ్చిండు, ఇక్కడ మొత్తం, ఇక్కడ ఆర్ ఇచ్చిండు, ఇక్కడ టీ ఇచ్చిండు, ఇక్కడ ఆర్ ఇచ్చిండు, ఇక్కడ టీ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర అమౌంట్, ఇక్కడ అసలు అనేది సేమే, ఇక్కడ అసలు సేమే, ఇక్కడ అసలు సేమే. అంటే దీని కాన్సెప్ట్ ఏంటిది? అసలు అనేది, ప్రిన్సిపల్ అనేది సేము. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే లెక్క మొత్తం ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూడండి అమ్మా, ప్రిన్సిపల్ అనేది సేమ్ కదా. ఇక్కడ చూడండి అమ్మా, 8 2 ఎంత 16, అవునా? 16%. 16% ఏం రాయొచ్చమ్మా? 16%. 16% ఏం రాయొచ్చు మనం? 4 × 25 రాయొచ్చు. దీన్ని ఏం చేస్తాం మనము? 16/100 రాస్తాం కదమ్మా. 4 4 4 25 ఈ విధంగా రాయొచ్చు అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా మనం రాయొచ్చు. ఏమవుతుంది? 4 25. ఇదేంటిదమ్మా? టీ అనేది, ఇది ఎస్ఐ. అదేవిధంగా ఇవి రెండింటిని కలిపితే ఏమవుతుందమ్మా? అప్పుడు మనకు 29 అవుతుంది, అవునా? 29. అదేవిధంగా ఇంకేమి ఇచ్చిండు? ఇక్కడ 9. ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా? 8 నెలలు. 8 నెలలు అంటే ఏం చేయాలమ్మా? 8/12. 4 2 జా 4 3 జా 2/3. అంటే 2/3 అంటే ఏం రాసామా? 3 2 6. ఇది 8. 8/3 అంటే 8/3. 8/3. 8/3 ఇంటూ చూడమ్మా, 8/3 వచ్చింది కదా. ఈ రెండింటికి ఇక్కడ 9 ఉంది, ఇంటూ 9. 3 1 జా 3 3 జా 8 3 24. అంటే 24% అమ్మా. 24% మనం ఏ విధంగా రాయొచ్చు? 4 6 4 25. ఇదేంటిదమ్మా? పి. ఇదేంటిది? ఎస్ఐ. ఇక్కడ చూడండమ్మా, గమనించండి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ పి అనేది 25 ఉంది, ఇక్కడ పి అనేది 25. ఈక్వల్ ఉందా? ఇట్లా ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలమ్మా. ఇవి రెండు కలిపితే ఎంత అవుతుంది? మనకు అమౌంట్ కదా. ఇక్కడ ఏ, ఇది అమౌంట్, ఇది మనకి ఏ ఎంత అవుతుందమ్మా? అప్పుడు 31 అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందమ్మా? 21. 29 అనేది ఏమి ఇచ్చిండు? 1 2 1 2 ఇచ్చిందమ్మా. 31 అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద క్యాల్కులేషన్ చేస్తారమ్మా. ఒకవేళ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 31 × 1 2 1 2 2/29. దీన్ని ఇప్పుడు 29తో ఈ టేబుల్లో పోవాలంటే మినిమం 1 to 2 minutes తీసుకుంటుందమ్మా. ఇలాంటప్పుడే మనకు ఒక ఆయుధం ఉంటుంది, అది డిజిటల్ సమ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి నేను అందుకే పెట్టానమ్మా డిజిటల్ సమ్. దాన్ని ఎవరు కూడా చూస్తలేరు, అందులో ఏముంది అనుకుంటున్నారు. చూడండి, ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు ఎంత ఈజీగా క్రాక్ చేస్తుందో చూడండి. చూడండమ్మా, డిజిటల్ సమ్. దాన్ని చూసిన వాళ్ళకి ఇది మాత్రం అర్థం అవుతుందమ్మా, చూడని వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు. అయినా నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను. చూడండి, ఇక్కడ 9 ఉందంటే క్యాన్సల్. 2 ఉంది కదమ్మా, 2ని దేంతో మల్టిప్లై చేయాలి? 5తో చేయాలి. 5 ఎందుకమ్మా? ఇవి రెండు కలిపితే మళ్ళీ 10 అవుతుంది. 10 అంటే 1 కింద మనకు డినామినేటర్లో 1 రావాలి. కాబట్టి 2 5 జా 10. ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా? 5. ఇక్కడ 5తో చేసినప్పుడు ఇక్కడ కూడా 5. ఇక్కడ చూడండమ్మా, 3 + 1 4, అవునమ్మా. ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 8. 2 4 6 7 8. ఇక్కడ 8 × 8 × 5. ఇక్కడ చూడమ్మా, 4 8 ఎంత అన్నమ్మా? 32. 32 అంటే ఎంత? 32 అంటే 5, అవునా? ఇక్కడ 5 వచ్చింది, మొత్తం 5 వచ్చింది. 5 × 5 25. 25 అంటే ఎంతమ్మా? 7. అంటే మన డిజిటల్ సమ్ 7 రావాలి. ఇక్కడ చూడండి అమ్మా, 9 తో 9 క్యాన్సల్, అవునా? 8 1 క్యాన్సల్. 2 + 7 2 + 5 ఎంత? 7. మన ఆన్సర్ ఇది కావచ్చు. ఇక్కడ చూడండమ్మా, 9 8 1 9. ఇక్కడ చూడండమ్మా, 8 మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, 9 కు 9, 8 కు 1 9. ఇక్కడ ఏమైంది? 9. ఇది కూడా కాదు. ఇక్కడ చూడండమ్మా, 9 8 1 9. ఇక్కడ ఏమొచ్చింది? 1 వచ్చింది. మన ఆన్సర్ ఇది. చూసారమ్మా, డిజిటల్ సమ్ యొక్క పవర్ ఈ విధంగా ఉంటుందమ్మా. నేను డిజిటల్ సమ్ చెప్పాను, స్పీడ్ క్యాల్కులేషన్ చెప్పాను. కాబట్టి ఇక్కడికి మనది
పార్ట్ 1 అనేది అయిపోయిందమ్మా. ఒకవేళ 25 కామెంట్స్ కన్నా ఎక్కువ వస్తే నేను పార్ట్ 2 చేస్తాను, లేకపోతే చేయను. ఇది మన బార్ వడ్డీ అమ్మ, ఓకేనా? ఇది బార్ వడ్డీ. మీరు నా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అమ్మా. చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఫార్ములా బేస్డ్ అనేది నా ఛానల్లో ఎక్కడ కూడా ఫార్ములా బేస్డ్ అనేది నేను వాడను. కాబట్టి జాగ్రత్తగా వినండి. నా కంటెంట్ అనేది చూస్తేనే మీకు అర్థమవుతుందమ్మా. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏమాత్రం అర్థం కాదు. ఒకవేళ అర్థమైనట్టు ఉంటుంది, కానీ ప్రాబ్లం చేస్తే రాదు. ఎందుకంటే మీరు ఫుల్ కంటెంట్ చూడలేరు, చూడకపోతే రాదు అది. కాబట్టి వీడియో చూసేదేదో మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? ఎంత మినిమం అంటే ఒక 40 మినిట్స్ ఉంటుంది, 40 మినిట్స్ ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? ఈ విధంగా ఉంటుందమ్మా. మీకు ఒక న్యూస్ ఏంటిదంటే, ఈరోజు సాయంత్రం 6:30 PM లైవ్ ఉంటుందమ్మా. ఆ లైవ్లో మీకు ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటిది, మీకు ఏ చాప్టర్ మీద డౌట్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ కావాలి, అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ కావాలి, లేదా చాప్టర్ వైజ్ కావాలా, లేదా టెక్స్ట్ బుక్ మొత్తం కావాలా అనేది నాకు మీతో చిట్ చాట్ అనేది ఉంటుందమ్మా. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే లైవ్ను బట్టి ఉంటుందమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ మీరు మెసేజ్ రూపంలో నాకు చెప్పండి, నేను మీతో లైవ్లో మాట్లాడవచ్చు నాతోని. అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే, మీకు నేను ఎగ్జామ్లో మన టెట్ యొక్క మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు చేపిస్తాను. ఒక ప్రీవియస్ క్వశ్చన్ డైలీ ఒక క్వశ్చన్ చేపిస్తాను. దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధంగా చేయాలి అన్నీ అమ్మ, ఒకటే కాదు అన్నీ చెప్తాను. ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి, నార్మల్గా ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్లో మనము పూర్తి లెక్కలు చేయకుండా ఆప్షన్ ద్వారా ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది పూర్తిగా క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా నా లైవ్లో ముఖ్యంగా మీకు చెప్పాల్సిందంటే, మీ రిక్వైర్మెంట్ ఏంటిది, మీకు ఏ చాప్టర్స్ కావాలి, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నాతో అప్పుడు షేర్ చేసుకోవచ్చమ్మా. 6:30 PM మీరు మర్చిపోకుండా చూడండి, ఓకే?